असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। హలో మై డియర్ స్టూడెంట్, ఈరోజు మీకు సింపుల్గా కొన్ని ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా ఫోర్సు వోల్టేజ్ అనాలజీ కానీ లేదా ఫోర్సు కరెంట్ అనాలజీ కానీ వీటి గురించి మీకు డిస్కస్ చేస్తాను. సో మీకు కొన్ని ఫార్ములాస్ అనేది ఫస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను. సో మనకు ఆల్రెడీగా మనకు రెసిస్టర్ అంటే మీకు డెఫినేషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి ఓమ్స్ లా ప్రకారం మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓమ్స్ లా మనము స్టేట్మెంట్ ప్రకారము మనకు వోల్టేజ్ ఓమ్స్లో ఏం చెప్తుంది, V = I × R అని చెప్తుంది. అదేవిధంగా I = V/R అంటుంది, R = V/I గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు అదేవిధంగా మనకు ఇండక్టర్కి కెపాసిటర్కి అదే V = L × di/dt. ఓకే, అదేవిధంగా I కావాలనుకోండి, సో 1/C 1/L V dt. కరెంట్ ఫార్ములా ఏమి, I = 1/L V dt. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, L ట్రాన్స్ఫర్ చేయండి లెఫ్ట్ సైడ్, V/L పడుతుంది, ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. వోల్టేజ్కి ఇది కరెంట్. అదేవిధంగా కెపాసిటర్స్కి ఏం చేస్తారంటే వోల్టేజ్ ప్లేస్లో I పెట్టండి, L ప్లేస్లో C పెట్టండి, I ప్లేస్లో V పెట్టండి. V ఉంది కాబట్టి I, కెపాసిటర్స్ I × C × dV/dt. ఓకే, D × dV/dt. సో ఇక్కడ ఏమొస్తుంది, V = 1/C I dt. సో ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు. సో వీటికి మనము లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ తీసుకున్నాం అనుకోండి. వీటికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ తీసుకోవడం అంటే చూడండి, మనకి లాప్లేస్లో కొన్ని ఫార్ములాస్ తెలుసు. లాప్లేస్ ఆఫ్ 1 అంటే ఏం రాసుకోవచ్చు, 1/s రాసుకోవచ్చు. లాప్లేస్ ఆఫ్ e⁻at అంటే తెలుసుకోవచ్చు మనకి 1/s - a. లాప్లేస్ ఆఫ్ e⁻−at అంటే 1/s + a. అదేవిధంగా లాప్లేస్ ఆఫ్ sin at అంటే మనకు ఏమి రాసుకోవచ్చు, a/s² + a². లాప్లేస్ ఆఫ్ cos at ఏం రాసుకోవచ్చు, ఇది s/s² + a². ఓకే, అదే లాప్లేస్ ఆఫ్ e⁻at sin bt ఫార్ములా ఏమిది, b/s - a² + b². ఓకే, ఏది b². ఓకే, ఓకే నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాప్లేస్ ఆఫ్ e⁻at cos bt ఏమిది, s - a/s - a² + b². ఓకే, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు ఇంపార్టెంట్, మనకి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా లాప్లేస్ ఆఫ్ t⁻n అంటే n ఫ్యాక్టోరియల్ బై t⁻s⁻n+1. ఓకే, అదేవిధంగా లాప్లేస్ ఆఫ్ t⁻n × e⁻at ఏం రాసుకోవచ్చు మనం, ఇది n ఫ్యాక్టోరియల్ బై s - a² n+1 రాసుకోవచ్చు.
ఒకవేళ ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, ఒకవేళ ఇక్కడ మైనస్ వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే, ఈ పవర్ ఏటీ ఉందని ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది ఇది. ఓకే, అదేవిధంగా మనకు లాప్లస్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా లాప్లస్ ఆఫ్ dx/dt, దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే s ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ రాసుకోవచ్చు, s ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా లాప్లస్ ఆఫ్ d²x/dt² ఉందనుకోండి, దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే మనం s² ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ రాసుకోవచ్చు, s² ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇవి బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకుంటే మనం కంట్రోల్ సిస్టంలో ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇక్కడ లాప్లస్ అప్లై చేసే మనకి ఈ ఫార్ములాస్ అన్నిటి కూడా లాప్లస్ అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే v ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు, ఇది టీలో ఉంటుందంట, ఇది v ఆఫ్ t ఉన్నట్టు, ఇది v అంటే ఏమి ఇక్కడ v ఆఫ్ t ఉన్నట్టు, ఇది ఏమొస్తుంది నీకు i ఆఫ్ s ఇంటూ r. ఓకే, ఇది ఏమొస్తుంది, ఇది i ఆఫ్ s ఇంటూ v ఆఫ్ s/r. ఓకే, రెసిస్టర్కి లాప్లస్ అప్లై చేస్తే రెసిస్టరే వస్తుంది కాబట్టి దీన్ని r ఈజ్ ఈక్వల్ టు v ఆఫ్ s/i ఆఫ్ s రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏమొస్తుంది, v ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ls ఇంటూ i ఆఫ్ s రాసుకోవచ్చు. ఇదేమొస్తుంది 1/i ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 1/ls ఇంటూ v ఆఫ్ s, 1/ls ఇంటూ v ఆఫ్ s. నెక్స్ట్ అదేవిధంగా దీనికి i ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ v ఆఫ్ s, అంటే c ఇంటూ s ఇంటూ v ఆఫ్ s. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా v ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 1/cs ఇంటూ i ఆఫ్ s. ఇవి మనకు లాప్లస్ అనేది అప్లై చేస్తే మనకి వస్తుంది అనమాట. ఓకే, మనకు ఆల్రెడీగా మనకు డ్యాంపర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు అలాగే మెకానికల్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, అంటే మెకానికల్ సిస్టంలో కొన్ని ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకు మెకానికల్ సిస్టంలో మనకు తెలుసు కదా, మెకానికల్ సిస్టమ్ అంటే ఏదైనా ఇలాగ ఆబ్జెక్ట్ మనకి m అనే ఇక్కడ ఫోర్స్ అనేది అప్లై చేసామనుకోండి, సమ్ డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది అనమాట. అటు f ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, m ఇంటూ d²x/dt² రాసుకోవచ్చు, d²x/dt². సో దీనికి మనం ఫోర్స్ అప్లై చేసామనుకో, అంటే లాప్లస్ అప్లై చేస్తే m ఇంటూ ఓకే s² ఎక్స్ ఆఫ్ s రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డ్యాంపర్ అనేది ఉంటుంది మనకు, లేదా డాష్ పాట్ అని కూడా అంటారు. ఓకే, ఇలాగ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మనకు డిస్ప్లేస్మెంట్ ఎక్స్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసాం, ఇప్పుడు మాస్ ఇది డ్యాంపర్, ఇది డ్యాంపర్ బి కానీ లేదా డితో కూడా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, అప్పుడు ఏమొస్తుంది నీకు, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ dx/dt రాసుకోవచ్చు. దీనికి లాప్లస్ అప్లై చేస్తే ఫోర్స్ f ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక ఫిక్స్ చేసాం, ఇలాగా ఫిక్స్ చేసాం, ఇది కూడా ఇలాగా ఫిక్స్ చేసాం. ఓకే, దీని ఏమవుతుంది, ds ఇంటూ ఎక్స్ ఆఫ్ s రాసుకోవచ్చు, ds ఇంటూ ఎక్స్ ఆఫ్ x. నెక్స్ట్ అదేవిధంగా మనకు స్ప్రింగ్ ఉందనుకోండి, ఇలాగా ఫిక్స్ చేసాము, ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసాము, ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ వచ్చింది, కే అనే స్టిఫ్నెస్ ఉంది. సో దీనికి ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫస్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్, దీనికి లాప్లస్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్గా రాసుకోవాలి, కే ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్.
సో ఈ ఫార్ములాస్ మీరు ఇదేమిది ట్రాన్స్లేషనల్ మోషన్ అనమాట. ఇది ఏమిది ఆల్ దోస్ ఫార్ములాస్ ట్రాన్స్లేషనల్ మోషన్. ఏమిది ట్రాన్స్లేషనల్ మోషన్. ఓకే, ట్రాన్స్లేషనల్ మోషన్ అంటే ఏమి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఇట్లా రోడ్డు మీద వెళ్తుంది అనుకోండి, ఇట్లా లీనియర్గా మూమెంట్ ఉండాలి. ఇట్లా లీనియర్గా మూమెంట్ వస్తూ ఉండాలి. అంటే లీనియర్గా రోడ్డు మీద ఒక వెహికల్ పోయినట్లాంటిది అనమాట. దీన్ని ట్రాన్స్లేషనల్ మోషన్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా రొటేషనల్ మోషన్స్లో కూడా మనకు ఫార్ములాస్ అనేవి కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మై డియర్ స్టూడెంట్, యు సీ ద రొటేషనల్ మోషన్స్. రొటేషనల్ మోషన్స్ అంటే ఇట్లా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఉండే మోషన్ని రొటేషనల్ మోషన్ అంటారు. అప్పుడు ఏం చేస్తామంటే టార్క్ అనే ఫోర్స్ అప్లై చేస్తాం. అప్పుడు తీటా అనే డిస్ప్లేస్మెంట్ ఏర్పడుతుంది అన్నమాట. తీటా అనేది డిస్ప్లేస్మెంట్ అన్నమాట. తీటా అనే డిస్ప్లేస్మెంట్ ఏర్పడుతుంది టీ అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు. ఓకే, ఇట్లా రొటేట్ అవుతుంది. జే అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అక్కడ మాస్ అని తీసుకుంటాం కదా, ఇక్కడ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని తీసుకుంటాం. సో కాబట్టి దీనికి అన్ని టీలోనే ఉంటాయి కాబట్టి టీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ల్యాప్లెస్ అప్లై చేయండి. ఇది ఏమొస్తుంది, జేఎస్ స్క్వేర్ తీటా ఆఫ్ ఎస్ రాసుకోవచ్చు. ఇది యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, ఇక్కడ ఏమి డ్యాంపర్ అనమాట. ఇది ఏమిది డ్యాంపర్. సో డి ఇంటూ ఎస్ ఇంటూ తీటా ఆఫ్ ఎస్ రాసుకోవచ్చు. ఓకే, డి అనొచ్చు లేదా బి అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. డి ప్లస్లో సమ్ టైమ్స్ బి అని కూడా ఇస్తుంటాడు, కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, తీటా ఆఫ్ ఎస్. నెక్స్ట్ టార్క్కి ఏమొస్తుంది, తీటా ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ తీటా ఆఫ్ ఎస్ అవుతుంది. దీనికి స్ప్రింగ్ అనమాట, రొటేట్ అయినాం. ఓకే, సో ఇవి మనకి రొటేషనల్ మోషన్స్లో ఉన్న ఫార్ములాస్. మనకు ఇక్కడ చూడండి, ఒమేగా అనేది అక్కడక్కడ వస్తుంది. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ అంటారు. అంటే రొటేట్ అయ్యేటప్పుడు ఉండే వెలాసిటీని యాంగులర్ వెలాసిటీ అంటారు. దాని ఫార్ములా ఏమంటే డి తీటా బై డిటి అనమాట. డి తీటా బై డిటి యాంగులర్ వెలాసిటీ. నెక్స్ట్ అదేవిధంగా యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏ, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా లేదా ఏ. దీనికి ఫార్ములా ఏమంటే డి స్క్వేర్ తీటా బై డిటి స్క్వేర్. ఇవి యాంగులర్ వెలాసిటీ. సో ఈ ఫార్ములాస్కి మనం ల్యాప్లెస్ అనేది అప్లై చేస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవి ఓకే, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే వాటిపైన ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇవి టీ అంటే టార్కు, తీటా అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్, జే అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, డి అంటే డాష్ స్పాట్, ఏ అంటే యాక్సలరేషన్, టీ అంటే టార్కు, కే అంటే స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్. ఓకే, ఇవి మీకు ఆల్రెడీగా మీకు కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి జస్ట్ ఒకసారి మీకు గుర్తు చేశాను. నెక్స్ట్ మనకు ఫస్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మెకానికల్కి ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్స్కి మధ్య సారూప్యత వాటి యొక్క ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మోటార్ ఉందనుకోండి, ఎలక్ట్రికల్ మోటార్ ఉంది, లేదంటే జనరేటర్ తీసుకోండి. జనరేటర్ ఏం చేస్తుంది, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అంటే మెకానికల్ సిస్టంలో ఏమేమి పార్టిసిపేట్ చేస్తాయి అవి ఎలక్ట్రికల్గా ఎలాగా మారిపోతాయి. అంటే ఏమి, జనరేటర్లో ఏం చేస్తాం, డీజిల్ వాడతాము. డీజిల్ వాడే ప్రతి సిస్టమ్ కూడా మనకు మెకానికల్ సిస్టమ్ కిందకే వస్తుంది. ఓకే, మెకానికల్ సిస్టమ్స్లోకే వస్తాయి. అప్పుడు ఈ డీజిల్ అనేది రొటేట్ అయ్యి ఇంటర్నల్గా మనకు ఇంటర్నల్గా డీజిల్ అనేది మనం ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఇంటర్నల్గా ఏమవుతుంది, జనరేటర్ వర్క్లోకి వస్తున్నప్పుడు దాంట్లో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. మనకు ఆ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయినప్పుడు మనకు ఎలక్ట్రికల్ సిస్టమ్గా మనకు కన్వర్ట్ అవుతున్నట్లు జరుగుతుంది కదా ఇంటర్నల్గా ఫంక్షన్. వాటి యొక్క బిహేవియర్స్ ఎలా ఉంటాయి, వాటికి సారూప్యత ఎలా ఉంటుంది అంటే అనాలజీ. ఓకే, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ నెక్స్ట్ మెకానికల్ సిస్టమ్కి సారూప్యత ఎలా ఉంటుందో వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లిజన్ అండి కేర్ఫుల్.